హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి ఇండియాలో ఎన్ని రకాల బిజినెస్ అనేవి టాప్ హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాయి, అదేవిధంగా ఈ బిజినెసెస్ అనేవి టాప్ లెవెల్లో ఏ విధంగా ఇండియన్ ఎకానమీ పరంగా కానీ వాళ్ళ యొక్క టోటల్ మార్కెట్ రెవెన్యూ పరంగా కానీ ఏ విధంగా బిజినెసెస్ అనేవి సరికొత్తగా లేదంటే సరివేగంగా ఎలా అయితే ముందుకెళ్తున్నాయి, వీటి గురించి, ఈ కంపెనీస్ గురించి, ఈ యొక్క బిజినెసెస్ గురించి మనం ఒక 10 టాప్ 10 హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసే బిజినెసెస్ గురించి చూద్దాం. ఎందుకంటే ఏ బిజినెస్ పెట్టాలన్నా సరే మనం ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేదనుకుంటే మనం స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి ఒక బిజినెస్ డెవలప్ చేయాల్సిన అవసరం అయితే మనకు అవసరం లేదు. మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్లోంచే ఏదో ఒక మనకి పాయింట్ అయితే లూప్ హోల్ అనేది దొరుకుతుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే అక్కడి నుంచే మనం బిజినెస్ అనేవి చాలా సరివేగంగా మన ఓన్ క్రియేటివిటీ యూస్ చేసుకొని, మన స్కిల్స్ని యూస్ చేసుకొని, మన టాలెంట్ని యూస్ చేసుకొని డెఫినెట్గా బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక మన బిజినెస్ కూడా ఆ లెవెల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏవైతే నేను ప్రీవియస్ వీడియోలో జాబ్స్ గురించి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఇండియాలో ఫ్యూచర్లో కానీ ప్రస్తుతం కానీ ఏ విధమైతే టాప్ 10 చెప్పానో అదే విధంగా బిజినెసెస్ కూడా చూద్దాం. అందులో టాప్ 10 అయితే నేను సెలెక్ట్ చేసి మంచి పాయింట్స్ని అయితే, మంచి బిజినెస్ పాయింట్స్ని అయితే, మంచి బిజినెస్ కంపెనీస్ని అయితే మీకు ఇప్పుడు చెప్తాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్సన్ట్రేటెడ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెందుకు లేటు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ బిజినెస్ వచ్చేసరికి రిటైల్ అండ్ హోల్సేల్ ట్రేడ్ ఇండస్ట్రీ. ఈ రిటైల్ కానీ, ఈ హోల్సేల్ ట్రేడ్ ఇండస్ట్రీ కానీ చాలా అంటే చాలా ఎక్కువగా ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్లో దాదాపు ఎక్కువ పర్సంటేజే మనకి అందిస్తుంది జీడిపికి. మన ఇండియన్ జీడిపికి చాలా మటుకి ఈ ఏదైతే రిటైల్ ఎకానమీ అనేది, హోల్సేల్ ట్రేడ్ ఇండస్ట్రీ అనేది చాలా మటుకి ఎకానమీ పరంగా సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు ఈ రిటైల్ పరంగా కానీ, హోల్సేల్ ట్రేడ్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టోర్స్ కనుక మీకు రిటైల్ స్టోర్స్ కనుక ఉన్నట్లయితే, హోల్సేల్ స్టోర్స్ కనుక ఉన్నట్లయితే మీకు దాని ద్వారా ఎక్కువ రెవెన్యూ అయితే జనరేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి బిజినెసెస్ అయితే మీరు పెట్టినట్లయితే నెంబర్ ఆఫ్ ఏరియాస్లో, నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో మీ బ్రాండే, మీ యొక్క రీటైల్ స్టోర్సే ఎక్కువ శాతం ఉన్నట్లయితే మీకు ఎక్కువ బిజినెస్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు గ్రోత్ అనేది చాలా విస్తీర్ణంగా ఉంటుంది, చాలా హ్యూజ్ లెవెల్లో అయితే ఉంటుంది. మీకు ప్రాఫిట్స్ అయితే చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. సో అందుకే మన ఇండియన్ ఎకానమీ జీడిపి పరంగా చూసుకున్నట్లయితే ఈ రిటైల్ అండ్ హోల్సేల్ ట్రేడ్ ఇండస్ట్రీయే చాలా నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది. ఇంకా నెంబర్ 2 బిజినెస్ గురించి చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అంటే మనకి బేసికల్గా వ్యవసాయం చేయాల్సిన అవసరం అయితే లేదు. వ్యవసాయం చేసిన వాళ్ళను మనం యూజ్ చేసుకొని అందులోంచి బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, రైస్ కానీ, స్పైసెస్ కానీ, మిల్లెట్స్ కానీ, ఏదైతే మనకి మినపప్పు కానీ, శనగపప్పు కానీ, కందిపప్పు కానీ, ఇవైతే గ్రామ్స్ ఉంటాయో, ఏవైతే మనకి సంబంధించినవి ఉంటాయో, ఇవన్నీ కూడా, ఈ సీడ్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని దాన్ని మనం విస్తీర్ణంగా మార్కెట్ లెవెల్లో మీరు సెల్లింగ్ చేసినట్లయితే, సేల్ చేసినట్లయితే హ్యూజ్ లెవెల్లో మీకైతే సక్సెస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇండియన్ జీడిపి ప్రకారం ఎక్కువ శాతమే కాంట్రిబ్యూట్ అయితే చేస్తుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. అగ్రికల్చర్లో మనకు ఓన్లీ ఇవే కాదు, బై ప్రొడక్ట్స్ అనేవి మీకు అగ్రికల్చర్కి సంబంధించిన ఏవైతే పంట పొలాలకు సంబంధించిన యూరియా కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, మిగతా ఆస్పెక్ట్స్ కెమికల్స్ కానీ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినవి కూడా మనం ఎక్కువ లెవెల్లో బిజినెస్ అయితే క్రియేట్ చేసినట్లయితే హ్యూజ్ లెవెల్, అంటే చాలా విలేజెస్కి ఇప్పటికీ కూడా ఇటువంటి సదుపాయాలు అయితే లేవు. వాళ్ళు కూడా ఎక్కడికో వచ్చి ఇక్కడ కొనాల్సి వస్తుంది. మీరు ఆ అవకాశాన్ని మీరు ఒక మంచి అదృష్టం కింద తీసుకున్నట్లయితే ఆ విలేజెస్లో కనుక మీరు, ఆ లొకేషన్స్లో కనుక మీరు పెట్టినట్లయితే బిజినెస్ కానీ, డెఫినెట్గా చెప్తున్నాను మీకు మార్కెట్ పరంగా ఎక్కువ అమౌంట్ అనేది జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ బిజినెస్ అనేది గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి అగ్రికల్చర్ సంబంధించి, అంటే వ్యవసాయం సంబంధించిన ఫెర్టిలైజర్స్ అమ్మాలి, అదేవిధంగా వ్యవసాయం నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ కూడా మనం మార్కెటింగ్ అనేది చేయాలి. దాన్ని బట్టి మీ బిజినెస్ అనేది గ్రో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక మూడోది వచ్చేసరికి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటే మనందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం భూములు అనేవి తక్కువ రేటుకి, ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ అనేది విస్తీర్ణంగా జరుగుతూ ఉంటే కొంత మాఫియా ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ లేకుండా మీరు
ఏం చేద్దాం, మంచి ల్యాండ్ తీసుకుని వెంచర్ క్రియేట్ చేసి, ఒకవేళ మీరు ప్రాఫిటబుల్ మార్జిన్లో బిజినెస్ కనుక క్రియేట్ చేసినట్టు, మీరు ఎక్కువ సేల్స్ చేసినట్లయితే కన్జ్యూమర్స్కి, కస్టమర్స్కి మంచి రీజనబుల్ ప్రైజెస్కి మీరు ఎక్కువగా భూములు అమ్మినట్లయితే, రియల్ ఎస్టేట్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్లో మనకి బేసికల్గా కన్స్ట్రక్షన్స్ పరంగా కూడా ఎక్కువ హ్యూజ్ లెవెల్లో మీ బిజినెస్ అనేది రన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి, మీరు ల్యాండ్ పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే, ఇంటీరియర్ డిజైనింగ్ పట్ల కానీ, ఇంకేదైనా ఆస్పెక్ట్లో కానీ మీరు ఇవన్నీ కాంట్రాక్ట్స్ అనేవి ఒక బిజినెస్ కనుక మీరు చేసినట్లయితే, ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఈ బిజినెస్ కనుక మీరు క్యాప్చర్ చేసినట్లయితే, మీ వెంచర్ అనేది హ్యూజ్ లెవెల్లో ప్రాఫిటబుల్ అనేది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మంచి ప్రాఫిట్ మార్జిన్స్ అయితే మీరు చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఎక్కువగా మిగిలిపోతుంది కూడా, డబ్బు అనేది మీకే ఎక్కువగా మిగులుతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఇంకా నాలుగోది వచ్చేసరికి బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఈ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మనకి బిజినెస్ అనేది చాలా వేరియస్ ఆస్పెక్ట్స్లోనే జరుగుతాయి. ప్రైవేట్ బ్యాంక్స్ పరంగా కూడా మనం ఇన్సూరెన్స్ కూడా మనం ప్రైవేట్గా ఎక్కువగా ఫెసిలిటీస్, సర్వీసెస్ అనేవి కల్పించినట్లయితే దాని నుంచి కూడా మనకి ఎక్కువ లెవెల్లో మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్లో కానీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అనేవి, బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి అందించగలిగితే, అది కూడా తక్కువ టైంలో మంచి ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీ సర్వీసెస్ అందించినట్లయితే మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. అదేవిధంగా ఏదైతే ఇన్సూరెన్స్, ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ గురించి చాలామందికి తక్కువ నాలెడ్జ్ అయితే ఉంది. దాన్ని మీరు ప్రాఫిట్గా చేసుకున్నట్లయితే, దాన్ని మీరు క్యాష్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా అంటే ప్రాఫిటబుల్గా, అంటే మీరు ఏ విధంగా అంటే దాన్ని మీరు ఈజీగా ఏదో తప్పుగా క్యాష్ చేసుకోవద్దు. మంచి నాలెడ్జ్ని, ఇన్సూరెన్స్ పట్ల నాలెడ్జ్ని మీరు వాళ్ళకి అందించగలిగితే, ఆ నాలెడ్జ్తో పాటు మీరు ఎంతో కొంత కమిషన్ కానీ, లేదనుకుంటే ఎంతో కొంత మీ బిజినెస్ అనేది గ్రో అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ ఈ బిజినెసెస్ అనేవి, బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఈ ఇండస్ట్రీ అనేది సర్వేగంగా అయితే గ్రో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీ ఎఫర్ట్స్ని బట్టి, మీ ఏవైతే సిన్సియర్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఐదో పాయింట్ వచ్చేసరికి ఐటీ మరియు ఐటీ సర్వీసెస్. డెఫినెట్గా ఐటీ సెక్టర్లో ఐటీ సర్వీసెస్ అనేవి చాలా ఎక్కువ అవసరం అయితే ఉంది. టెక్నాలజీ పరంగా కానీ, లేదనుకుంటే సాఫ్ట్వేర్ పరంగా కానీ ఎన్నో అవకాశాలు అయితే ఇందులో ఉన్నాయి. ఈ సర్వీసెస్ కనుక, ఈ బిజినెస్ కనుక మీరు పెట్టినట్లయితే డెఫినెట్గా చెప్తున్నాను, ఇండియాలో మంచి బిజినెస్ ప్రాఫిట్స్ అయితే మీరు చాలా అంటే చాలా తక్కువ టైంలోనే మీకు అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చే అవకాశం అయితే మీకు చాలా అవకాశం అయితే, సువర్ణ అవకాశం అయితే ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఏ ప్రైవేట్ సెక్టర్ అయినా మీరు చూసుకున్నట్లయితే, ఏ ఐటీ సెక్టర్ అయినా మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ వర్క్స్ని, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వర్క్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ జీడిపిలో చాలా మట్టికి పోర్షన్ అనేది ఈ ఐటీ సెక్టర్స్ వాళ్ళే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఐటీ సర్వీసెస్లో మీరు బిజినెస్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హ్యూజ్ లెవెల్లో మీకు నెట్వర్కింగ్ కూడా బిల్డ్ అవుతుంది. దీని ద్వారా కూడా మీరు పర్సనల్ బ్రాండింగ్ ఏదైనా చేసుకోవాలన్నా త్రూ ప్రొడక్ట్స్ ద్వారా కానీ, సర్వీసెస్ ద్వారా కానీ, ఎడిషనల్గా ప్యారలల్గా మీరు చేసుకున్నట్లయితే దాని ద్వారా కూడా మీరు సెకండరీ ఇన్కమ్ కింద మీ బిజినెస్ అనేది, మీ కంపెనీ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇంక సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ అనేది మనకి ల్యాండ్ మీద కానీ, సీ మీద కానీ, ఎయిర్ మీద కానీ చేసినట్లయితే మీకు హ్యూజ్ లెవెల్లో డబ్బు అనేది మీ కళ్ళ ముందే చూడొచ్చు. క్యాష్ రూపంలో ఎక్కువ శాతం చూడొచ్చు. మీరు డిజిటల్ పేమెంట్స్ పరంగా కాకుండా క్యాష్ రూపంలో మీరు ఎక్కువ చూడొచ్చు. గ్రౌండ్ లెవెల్లో మీరు వర్క్ చేసినట్లయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ అనేది మీ సొంతం అయితే అవుతుంది, మీ వశం అయితే అవుతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఏది షిప్స్ ద్వారా కానీ, లేదంటే లారీస్ ద్వారా కానీ, లేదనుకుంటే కార్గో ఫ్లైట్స్ ద్వారా కానీ, మీరు ఏ విధంగా అయినా సరే ఈ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్లో మీరు కొట్టిన పిండి మంచి బల్లగుద్దినట్టు మీరు తయారైనట్లయితే డెఫినెట్గా చెప్తున్నాను, ఇది మీ ప్రాఫిట్స్ అనేవి కాదు, చాలా హ్యూజ్ లెవెల్లో మీరు డబ్బులు అయితే సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఈ బిజినెస్ అనేది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ సర్వీసెస్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు హ్యూజ్ ప్రాఫిట్స్ని అయితే మీరు సొంతం చేసుకోగలరు, అందులో నో డౌట్ అట్ ఆల్.
ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ అనేది ఈ రోజుల్లో మన ఇండియాలో ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే పీక్ లెవెల్లో అయితే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కానీ అవసరం, చాలా అవసరం, అవునా కదా? ప్రతి ఒక్కళ్ళకి కూడా కంపల్సరీ ఏదో ఒక విధంగా వాళ్ళ గూడ్స్ కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ ఈజీగా రోడ్వే రూపంలో కానీ సీ రూపంలో కానీ ఎయిర్ రూపంలో కానీ సర్వీసెస్ అందించాలంటే ఖచ్చితంగా మీ ఇండస్ట్రీ అనేది టాప్ లెవెల్లో పెట్టుకున్నట్లయితే, మీ బిజినెస్ అనేది టాప్ లెవెల్లో పెట్టుకున్నట్లయితే మీకు డబ్బులు వర్షమే, ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా 7th పాయింట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ ఇండస్ట్రీ అంటే మనకి డిఫరెంట్ వేరియస్ లెవెల్స్లో జాబ్ సెక్టర్స్ అనేవి ఉంటాయి. ఒకటి బ్లూ కాలర్ జాబ్స్ అయితే ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ జాబ్స్ ఉంటాయి, ఇంకా మెకానికల్ జాబ్స్ ఉంటాయి, చాలా ఎలక్ట్రికల్ జాబ్స్ ఉంటాయి. వేరియస్ ఆస్పెక్ట్స్లో మీకు జాబ్స్ అయితే కలుగుతాయి, అందులో నో డౌట్. అట్లా ఇంజనీరింగ్ సెక్టర్లో మీరు బిజినెస్ అనేది పెట్టినట్లయితే మీరు ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అయితే మీరు సొంతంగా ఎంతోమందికి క్రియేట్ చేయగలరు. అంటే ఎన్నో వేరియస్ ఆస్పెక్ట్స్లో మీ సర్వీసెస్ని అయితే క్రియేట్ చేయగలరు. మంచి అవకాశం అయితే ఉంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఇంక 8th పాయింట్ వచ్చేసరికి కెమికల్ ఇండస్ట్రీ అంటే నథింగ్ బట్ ఫార్మసీ కానీ లేదనుకుంటే డ్రగ్స్ అండ్ కెమిస్ట్ కానీ ఈ పరంగా మనకి వస్తాయి. మీరు డెఫినెట్గా ఫార్మసీలో కొన్ని లక్షల కోట్లు అయితే రెవెన్యూ అయితే మీరు సొంతం చేసుకోగలరు, చూడగలరు, అందులో డౌటే లేదు. ఎందుకంటే మీ ఫార్మసీ కెమికల్ ఇండస్ట్రీలో మీరు దిట్ట అయిపోయారంటే డెఫినెట్గా మీకు ఈ ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఖచ్చితంగా మీ బ్రాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మంచి రెవెన్యూ అయితే మీరు సొంతం చేసుకోగలరు. మీరు మెడికల్ షాప్స్ అక్రాస్ ఇండియా మొత్తం పెట్టచ్చు, వేరే కంట్రీస్లో పెట్టచ్చు. అదేవిధంగా మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే హబ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మీరు ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు మంచి లాభాలు అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ బిజినెస్ అనేది మీకు మంచి డబ్బులను అయితే కనకవర్షణ అయితే తీసుకొస్తుంది. ఇంకా 9వ పాయింట్ వచ్చేసరికి టూరిజం ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా ట్రావెల్ ఏజెన్సీస్ పెట్టచ్చు, కన్సల్టెంట్స్ పెట్టచ్చు, లేదనుకుంటే ట్రావెల్ గైడెన్స్ పరంగా మనకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏజెన్సీస్ కానీ లేదంటే ఏజెంట్స్ని కానీ గైడెన్స్ ఇచ్చే ఎక్స్పర్ట్స్ని కానీ మనం ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్గా టూరిజంలో మనకి ఇండియాలో ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే ఎక్కువ లెవెల్లో టూరిజం ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడే. డెఫినెట్గా అది హ్యూజ్ లెవెల్లో డెవలప్ అయితే కనుక మీకు ఖచ్చితంగా అందులో ఏ సెక్టర్లో అయినా సరే ఏ సెగ్మెంట్లో అయినా సరే మీరు క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా టూరిజం ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. ఈ టైంలో మీరు కరెక్ట్గా ఏదైనా సరే టూరిజం సంబంధించింది మీరు ఇంకా డీప్ లెవెల్లో రీసెర్చ్ చేసుకుని ఏదైనా చేసినట్లయితే, ఏదైనా ఏజెన్సీ కానీ ఏదైనా సర్వీస్ కానీ మీరు క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా చెప్తున్నాను ఈ టూరిజం ఇండస్ట్రీ అనేది మీకు సొంతం, మీకు వశం అవుతుంది, మీ బానిస అవుతుంది, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. మీరు ఎంత డబ్బు చూస్తారంటే అంత డబ్బు అనమాట మీ జేబులో నిండుతుంది. అదేవిధంగా మీ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డబ్బులు అనేవి వాళ్ళు కూడా సంపాదించగలుగుతారు. సో ఎక్కడ కూడా మీకు లాస్ అనేది ఉండదు, ప్రాఫిటే ఉంటుంది. టూరిజం ఇండస్ట్రీ అనేది మీకు వరం లాంటిది, అంతకు మించి ఇంకేం లేదు. మీరు టూరిజం అనేది ఇండియాలోనే కాదు, మీకు అవకాశం కుదిరితే ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా ట్రై చేయడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే ఉండదు. డెఫినెట్గా చెయ్యండి, సక్సెస్ అయితే మీ విజయం సాధించండి. ఇంకా 10వ పాయింట్ వచ్చేసరికి టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది బేసికల్గా మనకి ప్రీవియస్ 1980s కానీ 1990s కానీ హ్యూజ్ లెవెల్లో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ర్యాపిడ్గా గ్రో అవుతూ వస్తుంది. ఇప్పటికీ కూడా చాలా మటుకి టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎన్నో వేరియస్ ఆస్పెక్ట్స్లో ట్రెండ్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. కొన్ని బట్టలు చూసినట్లయితే, కొన్ని క్లాత్స్ చూసినట్లయితే, కొన్ని డిజైన్స్ చూసినట్లయితే, కొన్ని మోడల్స్ చూసినట్లయితే పిచ్చెక్కిపోద్ది అనమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చాలా హ్యూజ్ లెవెల్లో డెవలప్ అవుతుంది. ఓన్లీ ఇండియాలోనే కాదు, మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో వేరియస్, అటు అమెరికా అయినా సరే, అటు కెనడా అయినా సరే, ఇటు యూరోప్ కంట్రీస్ అయినా సరే, లేదనుకుంటే రష్యా అయినా సరే, ఇంకా మిగతా ఆస్పెక్ట్ ఆఫ్రికా అయినా, లేదనుకుంటే మిడిల్ ఈస్ట్ అయినా, ఇంకా వేరియస్ ఆస్పెక్ట్ ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా, మీరు ఎక్కడైనా టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది కరెక్ట్గా మీరు ఆలోచించి ప్రాఫిటబుల్గా రీసెర్చ్ చేసి డెవలప్ చేసినట్లయితే మీ బిజినెస్ని టెక్స్టైల్ ఇండస్ట్రీలో మీకు మించి ఇంక ఎవడో ఉండడం అనమాట. ఎందుకంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏదైతే ముఖేష్ అంబానీ గారిది అంబానీ ఫ్యామిలీలో విమల్ క్లాతింగ్ స్టోర్స్ అయితే వాళ్ళకు ఉంటాయి కదా, దాని ద్వారా వాళ్ళు చాలా ఎక్కువ శాతమే
రెవెన్యూని అయితే క్రియేట్ చేస్తున్నారు, జనరేట్ చేస్తున్నారు. సో అదేవిధంగా మీరు కూడా యూనిక్ లెవెల్లో మీ బిజినెస్ని టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే, డెఫినెట్గా చెప్తున్నాను, మీరు రీసెర్చ్ చేసి డెవలప్ చేసినట్లయితే, ఖచ్చితంగా ఫోకస్డ్గా చేసినట్లయితే అందులో మీకు చాలా ఎక్కువ శాతం రివార్డ్స్ కాదు, అవార్డ్స్ కాదు, హ్యూజ్ లెవెల్లో డబ్బునైతే మీరు సంపాదించగలరు. ఎందుకంటే అక్రాస్ వరల్డ్ వైడ్ మీకు ఎక్కడ చూసినా కానీ బట్టలు అయితే అవసరం, అందులో ఇంకా వేరే సందేహం అయితే లేదు. సో డెఫినెట్గా మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీలో మీ బిజినెస్ ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా డబ్బులు అయితే మీరు చూస్తారు, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇండియాలో టాప్ 10 బిజినెసెస్ అనేవి మనకి హైయెస్ట్ రెవెన్యూని క్రియేట్ చేసేవి ఇవి 10, ఇంకా చాలానే ఉంటాయి. బట్ ఏంటంటే నేను కొద్దిగానే చెప్పాను. బట్ నేను ఏమైతే ఈ 10 ఇంపార్టెంట్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో 10 ఇంపార్టెంట్ బిజినెసెస్ ఇండియాలో పెట్టుకొని సక్సెస్ అవ్వడానికి ఏ విధంగా అయితే నేను 10 బిజినెస్ ఐడియాస్ చెప్పాను, డెఫినెట్గా ఈ బిజినెస్ ఐడియాస్ని మీరు ఇన్స్పిరేషన్ తీసుకుని డెఫినెట్గా మీరు పెట్టినట్లయితే ఎవరైతే మీకు కాంపిటేటర్స్ ఉన్నారో, లేదనుకుంటే ఎవరైతే ఈ ఫీల్డ్స్లో ఈ సెక్టర్స్లో టాప్ పొజిషన్లో ఉన్నారో, ఒక ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు బీట్అవుట్ చేసే విధంగా వాళ్ళ కేస్ స్టడీ తీసుకొని మీరు చేసినట్లయితే డెఫినెట్గా మీ బిజినెస్ అనేది వీళ్ళకి మించి హై పొజిషన్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి మీరు ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ పెట్టాలి, మీ సిన్సియారిటీ ఉండాలి, హానెస్టీ ఉండాలి, టైం కమిట్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, మనం సొల్లు చెప్తే, లేదనుకుంటే టైం వేస్ట్ చేస్తే, లేదనుకుంటే సినిమాలు చూసి, లేదనుకుంటే క్రికెట్ చూసి, లేదనుకుంటే ఇంకేదైనా టైం వేస్ట్ చేసినట్లయితే మిగతా విషయాల్లో, అదర్ యాక్టివిటీస్లో మీకు ఏ విధమైన క్రియేటివిటీ అనేది, స్కిల్స్ అనేవి, టాలెంట్ అనేది, డిసిప్లిన్ అనేది రావు, ఉండవు. సో ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఎదగాలన్నా, హై పొజిషన్లో ఉండాలన్నా డెఫినెట్గా మీ బిజినెస్ ఐడియాస్ అనేవి, అదేవిధంగా ఈ ఇంటర్నెట్ అనేది మీరు యూసేజ్ అనేది ఎక్కువ వేరియస్ శాతంలో మీ లైఫ్ కానీ, మీ ప్రొఫైల్ కానీ, మీ పోర్ట్ఫోలియో కానీ, మీ ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్లో పెట్టాలంటే, హై పొజిషన్లో పెట్టాలంటే డెఫినెట్గా మీరు కష్టపడితేనే డెఫినెట్గా మీకు హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది. అంతేగాని ఇంకా ఎందుకంటే నేనేమి తప్పు చెప్పట్లేదు, నేనేం అబద్ధం చెప్పట్లేదు కదా, ఉన్న పాయింటే చెప్తున్నాను. మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అనేది మనం చూడగలం. సో అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. ఎవరి కోసం కష్టపడుతున్నాను? మీకోసం, మీ ఫ్యామిలీ కోసం. మీ అమ్మ నాన్నలు ఎందుకు కష్టపడి కన్నారు? ఏదో ఒకటి సాధిస్తామనే కదా. నేనైనా అంతే, ఏదో ఒకటి సాధించాలని చెప్పే కదా ఈ విధంగా నేను వీడియోస్ చేస్తే ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఒక వీడియో పెడుతున్నానండి. డెఫినెట్గా నాకు కసి ఉంది కాబట్టి నేను పెడుతున్నాను, కష్టపడాలనే ఉద్దేశం ఉంది కాబట్టి వీడియోస్ చేస్తున్నాను. సో అదేవిధంగా మీరు కూడా ఏ ప్రొఫెషన్ అయినా సరే, జాబ్ అయినా సరే, లేదనుకుంటే బిజినెస్ అయినా సరే, ఖచ్చితంగా కష్టపడి బిజినెస్ చేసుకున్నా కానీ, జాబ్ చేసుకున్నా కానీ విజయం మీ సొంతం. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళకు వీడియో అయితే ఏవైతే టాప్ 10 బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఏవైతే ఉన్నాయో, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు చేసినట్లయితే డెఫినెట్గా ఈ 10 టాప్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఏదైనా తీసుకుని మీరు చేసినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో అందుకే ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.